వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను రాయడం జరుగుతుంది. ఎవరిని నొప్పించే ఉద్దేశం రచయితకు లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కథలోని పాత్రధారులను బూతులు తిడితే నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ వీడియోను చూడండి. సంహారాదే పరిపాలితే రథంధర బృహద్వైరోపవైరాశాకురేవ సామోద్గీయతే రామశిలావాప్త్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశాపరేషామధ్వంశానాం పితॄణాం సకలలోకాదుత్తీర శాశ్వత పరబ్రహ్మలోకే నివాసిత్యర్థ విశ్వకర్మాగమ పురుషుదానేన కన్యాదానమహం కరిష్యే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వదేవతాః కన్యామిమావృతాస్యామి పితॄణాం దారుణాయ వే కన్యాం కాలంకృతాం సాధ్యేం శ్రీరాజేంద్రే ప్రేతోహం ప్రయచ్ఛామి కర్మ కామార్థసిద్ధయే. అబ్బాయి జాతకంలో దోషం ఉందని, అమ్మాయితో నేరుగా పెళ్లి జరిపిస్తే అరిష్టమని, ముందు మేకతో పెళ్లి జరిపిస్తే ఆ దోషం పోతుందని శాస్త్రి గారు చెప్పారు. ఆ విధంగానే అబ్బాయి కుటుంబ సభ్యులు చేశారు. ఏదో సినిమాలో అచ్చం ఇలాంటి దృశ్యం ఒకటి ఉంది. హాస్య నటుడు బాబు మోహన్ తన భార్య తనతో కాపురం చేయటం లేదని, ఏదైనా చేసి తన కాపురాన్ని నిలబెట్టమని శాస్త్రి పాత్రలో ఉన్న బ్రహ్మానందాన్ని కోరాడు. అప్పుడు బ్రహ్మానందం, ఒక గాడిదను పెళ్లి చేసుకుంటే దోషం పోతుందని చెప్పి ఒక గాడిదతో పెళ్లి జరిపిస్తాడు. అప్పుడు బాబు మోహన్ దోషం పోయింది అనుకుని తన భార్య వద్దకు గదిలోకి వెళుతూ ఉండగా గాడిద కూడా అతని వెనకాలే వెళుతుంది. బాబు మోహన్ దాన్ని బయటికి తోలే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు బ్రహ్మానందం అడ్డుపడి, పెళ్లంటే 3 ముళ్ళు మాత్రమే కాదు, 3 రాత్రులు కూడా అంటాడు. ఇక మన కంటెంట్ విషయానికొస్తే, శాస్త్రి గారు నోటికొచ్చింది ఏదో చెప్పి క్రతువులు నిర్వహించి ఉపాధి పొందుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ గాడిద చెప్పిందే అనుకో. ఈ గాడిదకు, అతని ఇంట్లో ఉన్న గాడిదకు ఉన్నంత బుద్ధి కూడా ఉన్నట్టు కనపడటం లేదు. ఎందుకు వీళ్లందర్నీ గాడిదలు అంటున్నానంటే, పెళ్లికొడుకు ఎంతో కొంత చదువుకొని ఉంటాడు. శాస్త్రి గారు చెప్పిన దానికి అడ్డగాడిదలా తల ఊపి మేకను పెళ్లి చేసుకోవడం ఏమిటి? అందుకే వీరిని బుద్ధిలేని గాడిదలు అంటున్నాను. మీరేమంటారో మీ ఇష్టం. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.